మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నాన్న, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? భానమ్మ దగ్గరికి వెళ్తున్నాను. భానమ్మతో మాట్లాడి, నీ వల్లే మేమంతా మారామమ్మా, ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఇలా ఉంది, నీ చల్లని నోటితో వాడు కూడా బాగుపడతాడని చెప్తే నా కొడుకు మామూలు మనిషి అవుతాడని నేను అడిగొస్తాను. జాగ్రత్తగా ఉండు, త్వరగా వచ్చేస్తాను. అదేంటండి, ఆల్రెడీ కాఫీ తాగుతున్నారు? ఎవరిచ్చారు? ఇప్పుడే నీలిమ ఇచ్చింది బాను. అది మీకు కాఫీ ఇవ్వడం ఏంటి? తప్పే ఉంది బాను, అందరికీ ఇచ్చినట్టే నాకు తీసుకొచ్చింది. ఇందులో అంత కోపం తెచ్చుకోవడానికే ఉంది? ఇది మీకేం కనిపించదు, కానీ అదెందుకు ఇదంతా చేస్తుందో నాకు అర్థమైంది. చెప్తా దాని సంగతి. బాను, నీలిమా, బాను, నీలిమా, 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 బాను, నీలిమా. ఏమింది బాను? అయ్యో, ఏంటి బాను, ఇప్పుడు నేనేం చేశానని కొట్టావు? కొట్టడం కాదు, నిన్ను అడ్డంగా నరికేయాలి. అసలేం మనిషివి నువ్వు? నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? అసలు సిగ్గులేదా? ఏంటా మాటలు భాను? ఎందుకు తిడుతున్నావు నీలిమని? అసలు అదేం చేసిందో తెలుసా అత్తయ్య? నా ఇంట్లో చిచ్చు పెట్టడానికి వచ్చింది. నా కుటుంబంలో నన్ను ప్రశాంతంగా ఉండనివ్వాలని అనుకోవడం లేదు. అందుకే దీన్ని ఇంట్లో నుంచి పంపించేస్తాను అంటే నాన్నతో కలిపి మీరెవరూ ఒప్పుకోవట్లేదు. ఇది మాత్రం ఎలాంటి చిల్లర పనులు చేస్తుందో చూడండి. అసలేం జరిగిందో చెప్పకుండా సంతలో సామాన్లు అమ్మేవాళ్లలాగా అలా అరిస్తే మాకేం తెలుస్తుంది? ఏం జరిగిందో చెప్పు. నేను చెప్పడం ఎందుకు? దాంతోనే చెప్పిస్తాను. ప్లీజ్ బాను, చిన్న చిన్న విషయాల్లో కూడా నువ్వు ఇలా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. ఏంటండి చిన్న విషయం? ఏంటి చిన్న విషయం? నా భర్తకి సంబంధించిన అన్ని విషయాలు నేనే చూసుకోవాలి. మధ్యలో కలుగు చేసుకోవడానికి ఇదెవరు? దీనికి ముందు నుంచి మీరంటే ఇష్టం ఉంది. నన్ను దూరం చేసి మీ జీవితంలోకి రావాలనుకుంటుంది. నేను ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాను కదా, మీకెక్కడ మాయ మాటలు చెప్పి మీ చేత్తో తాళి కట్టించుకుంటుందేమోనని నేను భయపడ్డాను. కానీ మీ మనసు మారదని నాకు తెలుసు. ఇక్కడున్న వాళ్ళందరూ నా వాళ్ళని నాకు తెలుసు. అందుకే దీని ఆటలు సాగలేదు. భాను ప్లీజ్, నువ్వింకేం మాట్లాడుకు, లోపలికి వెళ్ళు. లేదత్తయ్య, నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఏంటమ్మా మాట్లాడితే నీలిమ అంటూ తన మీద లేస్తున్నావు? ఇప్పుడు తను చేసిన తప్పేంటి? మా ఆయనకి ఇది కాఫీ ఎందుకు ఇచ్చింది? దాందే ఉంది, కాఫీ ఇవ్వడం పొరపాటు కాదు కదా. చూడండి, మీరు తన మనుషులని అత్తయ్య చెప్పారు, అందుకు మీరు తన వైపే మాట్లాడతారు. తను కాఫీ ఇచ్చింది ఇంట్లో అందరికీ కాదు, నా భర్తకి. నేనున్నాను కదా, ఇది ఎందుకు ఇచ్చిందో నాకు సమాధానం చెప్పమానండి. బాను, అది ఏంటి భాను, ఇదా నీ కోపానికి కారణం? ఇన్ని రోజులు నువ్వు లేవు కదా, అమ్మమ్మ ఒక్కతే అన్నీ చేసుకోలేకపోతుంది. అందుకని చెప్పి నీలిమ సాయం చేస్తూ ఉండేది. అలా అందరికీ కాఫీలు ఇవ్వడం, టిఫిన్లు పెట్టడం ఇదంతా కూడా నీలిమ చేస్తూ ఉండేది. అదే అలవాట్లో పొరపాటుగా ఇచ్చుంటుంది. ఏమమ్మమ్మా? అంతేలే, అదే కరెక్టు. పొద్దుట నేనే కాఫీ కలిపాను, అందరికీ ఇచ్చేయమని నీలిమతో చెప్పాను. అలా అందరికీ ఇస్తూ వాడికి కూడా ఇచ్చుంటుంది. ఇంత చిన్న విషయానికి అంత గొడవ ఎందుకు చెప్పు? ఇది మీ అందరికీ చిన్న విషయంలో కనిపించొచ్చు,
నాకు మాత్రం అది చిన్న సమస్య కాదు. ఈ నీలిమ బుద్ధి ఏంటో నాకు తెలుసు. హ, దీనికి కొంచెం అవకాశం ఇచ్చావంటే మొత్తం పరిస్థితిని తల్లకిందులు చేసేస్తుంది. చూడు, మా ఆయనకి ఏం కావాలో, ఆయనకి ఎప్పుడెప్పుడు ఏమి ఇవ్వాలో అది నేను చూసుకుంటాను. కాఫీ, టిఫిన్ ఇలా ప్రతిదీ ఆయనకు సంబంధించింది నేనే చూసుకుంటాను. హ, మధ్యలో నువ్వు వచ్చావంటే మర్యాదగా ఉండదు. చూడు నీలిమా, భాను పరిస్థితి నీకు తెలుసు కదా, అందుకే నువ్వే కొంచెం సర్దుకోవాలి. ఏంటండి సర్దుకునేది? ప్రతి చిన్న విషయానికి ఆ అమ్మాయి ఎంత గొడవ చేస్తోంది. ఇంకా ఏంటి సర్దుకోమని చెప్తున్నారు? చంపేసినా చూస్తూ ఊరుకోమంటారా? ప్రాణం పోతున్నా పోనీలే అని వదిలేయమంటారా? దాని ఆరోగ్యం బాగోక ఇలా ప్రవర్తిస్తుంది. మీ అందరికీ ఏం మైరోగం వచ్చింది? దాని పరిస్థితి ఏంటో ముందే చెప్పాను కదా. మరి ప్రతి చిన్న విషయానికి నువ్వెందుకు గొడవ పడుతున్నావు? మా అమ్మనంటారేంటండి? మా అమ్మ అన్న దాంట్లో తప్పే ఉంది. నీలిమ విషయంలోని ఆవిడలా ప్రవర్తించడం ఏమైనా బాగుందా? స్నేహ, భాను పరిస్థితి ఏంటో మాకు తెలుసు. తను బాగానే అందరికీ కనపడుతుంది. కానీ ఏ చిన్న సమస్య వచ్చినా తన పరిస్థితి మరోలా ఉంటుందని డాక్టర్ చెప్పారు. అందుకే మేమంతా ఇంతలా భయపడి మౌనంగా ఉంటున్నాం. నీలిమని ఇబ్బంది పెట్టాలని ఇక్కడెవరికీ లేదు. కానీ కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలని చెప్తున్నాను. పర్వాలేదు, తన కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. అయినా నేను కాఫీ ఇవ్వకుండా ఉంటుంటే అసలు ఈ సమస్య వచ్చిండేది కాదు కదా. ఏంటి జ్యోతి, ఇక్కడ నిలబడి చూస్తున్నావేంటి? ఏం చెప్పమంటారమ్మా, రాత్రి నుంచి పెద్దమ్మగారు బయటికి రాలేదు. ఉదయం కాఫీ ఇవ్వడానికి లోపలికెళ్తే నన్ను తిట్టారమ్మా. అందుకే ఇప్పుడు టిఫిన్కి పిలవాలా వద్దా అని భయంతో ఇక్కడే ఉన్నానమ్మా. అదేంటి, అమ్మెందుకు అలా ప్రవర్తించింది? అదే నాకు తెలియట్లేదమ్మా. అమ్మగారు టిఫిన్ చేసి టాబ్లెట్లు వేసుకోవాలమ్మా, లేదంటే ఆవిడ ఆరోగ్యం పాడైపోతుంది. అందుకే మీరైనా వెళ్ళి కాస్త పిలవండమ్మా. సరే, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. అలాగే అమ్మా. ఏంటమ్మా, ఏం జరిగింది? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఆ కన్నీళ్ళేంటమ్మా? ఆడదాని కళ్ళల్లో వద్దు అనుకున్నా జీవితంలో 3 సార్లు కన్నీళ్లు ఎప్పుడొస్తాయో తెలుసా? మొదటిసారి పెళ్లిలో 3 ముళ్ళు పడినప్పుడు, నా కుటుంబాన్ని నేను వదిలి వెళ్ళిపోతున్నాను అనిపించినప్పుడు, రెండోసారి పురిటి నొప్పులు పడుతున్నప్పుడు, నా ప్రతిరూపానికి నేను జన్మనిస్తున్నాను అన్న ఆనందంలో కన్నీళ్ళొస్తాయి. మూడోసారి తనే జీవితం అనుకున్న వ్యక్తి వంటన్ని చేసి వెళ్ళిపోయినప్పుడు, ఈ బతుకు ఎందుకు అని కన్నీళ్ళొస్తాయి. ఇది ప్రతి ఆడదాని జీవితంలో ఎదురయ్యే సమస్య. ఇలా కాక నిత్యం కన్నీళ్లు పెట్టుకుంది అంటే తన జీవితం నరకం అని అర్థం. నాన్న నిన్ను ఎలా చూసుకునేవారో నాకు బాగా తెలుసు కదమ్మా. ఈ ఇంట్లో నువ్వెప్పుడు కన్నీరు పెట్టుకునే పరిస్థితి నీకు రానివ్వలేదు. అది ఈ ఇంటి గొప్పతనం. మరిప్పుడు దేనికి కన్నీరు పెట్టుకుంటున్నావమ్మా? నీ గురించే. నిన్న నువ్వు మాట్లాడిన మాటల గురించి తలుచుకుంటూ ఉంటే నాకెంత బాధగా ఉందో నువ్వు ఊహించగలవా? నువ్వు మాట్లాడి వెళ్ళిపోయావు, కానీ నీ బుద్ధేంటో తలుచుకుంటున్నప్పుడు నీలాంటి మనిషికి ఎందుకు జన్మనిచ్చాను అని కన్నీళ్లు పెట్టుకుంటున్నానమ్మా. ఏంటమ్మా
నేనంత మాట అనకూడని మాట ఏం మాట్లాడాను? అంత తప్పు నేనేం చేశాను? ఒకప్పుడు నేను తప్పు చేశాను, కాదన్ను. దానికి నేను క్షమాపణ కోరుకున్నాను. బాను కూడా నన్ను క్షమించింది. ఇప్పుడు నేను మారిపోయాను కదా. ఇప్పుడు మళ్ళీ నేనేదో తప్పు చేసినట్టుగా నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకెంత బాధగా ఉంటుంది. ఇంకా నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలియలేదా? నువ్వు నిన్న నాతో ఏం చెప్పావు? సత్యకి మురారికి పెళ్లి చేయమని చెప్పావు. అది తప్పనిపించలేదా? అది తప్పనుకుంటే నేను నీతో చెప్పేదాన్నే కాదమ్మా. నా తమ్ముడి జీవితం అనుకున్నాను కాబట్టి నేను నీతో మాట్లాడాను. నీ మాట సమర్థించుకోవాలని చూడకు జయప్రద. ఇన్నాళ్ళు నీ మనసులో ఈ కోరిక ఉందని ఇప్పుడు నాకు అర్థమైంది. మనసులో ఇది దాచుకుని మా అందరితో మామూలుగా ఉన్నావు. అందుకే నీకు రాదంటే కోపం ఉండేది. ఏదో ఒక రూపంలో ఆ ద్వేషాన్ని రాధ మీద చూపిస్తూనే ఉన్నావు. తను నా కొడుకు జీవితంలోకొస్తే నీ కూతురు పరిస్థితి ఏంటి అని నువ్వు ఎప్పుడూ ఆలోచిస్తూ మనసులో విషాన్ని నింపుకుని బయటికి నవ్వుతూ ప్రవర్తించావని నాకిప్పుడు అర్థమైంది. నింద వేయటానికి కూడా అర్థం ఉండాలమ్మా. నేను నీ కూతుర్ని, ఏంటి గురించి ఆలోచించాను, అంతేకాని. ఇంక చాలా ఆపు జయ. నువ్వింకేం చెప్పకు. నువ్వు ఏం చెప్పినా కూడా అది నువ్వు సమర్థించుకోవడానికి చెప్పిన మాట అవుతుంది. రాధ ఇంటి నుండి వెళ్ళిపోయింది అంటే దాని కారణం నువ్వే అని నాకిప్పుడు అర్థమైంది. నువ్వు ఏం చెప్పావో, ఏం మాట్లాడావో, అసలు ఏం చేశావో ఇవన్నీ తలుచుకుంటేనే నాకు కంపరంగా ఉంది. అది కాదమ్మా, ఒక్కసారి నువ్వు నా వైపు నుంచి ఆలోచించు. నేను ఏ తప్పు చేయలేదని నీకే అర్థమవుతుంది. చెప్పాను కదా, ఒక అబద్ధం ఆడితే అది నిజమని నిరూపించుకోవడానికి 100 అబద్ధాలు చెప్తారు. ఒక తప్పు చేస్తే దాని నుంచి తప్పించుకోవడానికి ఇంకొన్ని తప్పులు చేస్తారు. ఇప్పుడు నీ మాట కూడా అదే. రాధ వెళ్ళిపోయింది, అది కూడా ఎవ్వరికి చెప్పలేదు. ఇన్ని రోజులు కనపడలేదు, ఆచూకీ తెలియకుండా ఉంచింది అంటే కారణం ఎవరు? అది నేను తెలుసుకునే ప్రయత్నం చెయ్యొచ్చు, కానీ ఆ ప్రయత్నాన్ని నేను విరమించుకున్నాను. ఎందుకో తెలుసా? నీ మీద అభిమానంతోనో గౌరవంతోనో కాదు. నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తే నువ్వు తన విషయంలో ఎంత ద్రోహం చేశావో తెలుస్తుంది. ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో తెలుస్తుంది. నా కొడుకు ప్రేమ దూరం చేసుకుని వాడెంత బాధపడుతున్నాడో తెలుస్తుంది. ఇవన్నీ తట్టుకునే శక్తి ఈ గుండెకు లేదమ్మా. అందుకే నేను ఆ ప్రయత్నం చేయలేదు. కానీ నిన్ను మాత్రం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నేను ఊపిరితో ఉన్నంత వరకు నిన్ను క్షమిస్తానని మాత్రం అనుకోకు. వద్దమ్మా, నువ్విలా మాట్లాడుతూ ఉంటే వినటానికే చాలా కష్టంగా ఉంది. నేను తప్పు చేశానని నువ్వు అంటున్నావు, కానీ నా తప్పేం లేదని చెప్పే అవకాశాన్ని కూడా నువ్వు నాకు ఇవ్వడం లేదమ్మా. ఏమ్మా, నువ్వు కూడా తల్లివే కదా. నీ పిల్లలు సంతోషంగా ఉండాలని నువ్వు కూడా కోరుకుంటావు కదా. నీ కళ్ళ ముందే నీ కూతురు కొడుకు ఆనందంగా ఉండాలని నిర్ణయించుకున్నావు కదా. మరి నేను కూడా అమ్మనే కదమ్మా. నవమాసాలు మోసి అపురూపంగా పెంచుకున్నాను నా కూతుర్ని. మరి నా కూతురు భవిష్యత్తు బాగుండాలని, తను ఆనందంగా ఉండాలని నేను కోరుకోవడంలో తప్పేం లేదు కదా. నా తమ్ముడి కన్నా గొప్పవాడు ఎవరున్నారమ్మా? వాణ్ణి మించిన వ్యక్తిని నేను ఎవరిని తీసుకురాగలను? అందుకే నా ఊహల్లో, దాని ఊసల్లో కూడా మురారినే నింపుకున్నావు. దాన్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నాను. అది తప్పు కాదమ్మా. తల్లిగా నీ పిల్లల బాగు గురించి నువ్వు ఆలోచించడం నీది స్వార్థమైతే నేను ఆలోచించింది స్వార్థం అవుతుందమ్మా. లేదు, నీది ప్రేమైతే నాది కూడా ప్రేమ అవుతుంది. అమ్మా, ఇక్కడ ఇద్దరం అమ్మలమేనమ్మా. మమకారాన్ని పంచాలనుకుంటున్నావు, పిల్లల గురించి ఆలోచించాలనుకుంటున్నావు. నేను నా తమ్ముడు బాగుండాలి, ఆ బాగులో నా కూతురు ఉండాలి అనుకున్నాను. నువ్వు
నీ కొడుకు బాగుండాలి, తన ప్రేమ గెలవాలి అనుకున్నావు. ఇద్దరి కోరిక ఒకటేనమ్మా, కానీ చూసే రూపమే వేరుగా ఉంది. మళ్ళీ చెప్తున్నానమ్మా, నా కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించాను, అంతేకాని నేనీ తప్పు చేయలేదు. అంతవరకెందుకో నీకు అర్థమయ్యేలాగే చెప్తాను. మనం పంట చుట్టూ ముళ్ళ కంచెలు వేస్తాం. ఎందుకు? పశువులు తినేయకూడదు, పంటని పాడు చేయకూడదు అని. మరి మనం పెంచిన పంట మీదే మమకారం ఉంటే పశువుల మీద కోపం ఉందని కాదుగా. పశువుకి తన ఎదురుగా కడుపు నింపే పంట కనిపిస్తుంది, మనకి 10 మందికి ఉపయోగపడే చేను కనిపిస్తుంది. అందుకే పశువు అడుగు పెట్టకూడదని కంచె వేస్తామే తప్ప పశువు మీద పగతో కాదమ్మా. ఇక్కడ నేను నా కూతురు గురించే ఆలోచించాను, కానీ రాత మీద ద్వేషంతో మాత్రం కాదు. చూడు నీలిమా, పరిస్థితి ఎక్కడి వరకు వెళుతోందో నీకు అర్థమవుతోందా? ఈ ఇంట్లో నేనొక మనిషిలా కూడా చూడటం లేదు. నువ్వేం చేసినా భాను తప్పు పడుతోంది. నువ్వేం చెప్పినా అది పొరపాటైపోతోంది. ఇలా ఊరుకోవటం మంచి పద్ధతి కాదు. అది కాదు పెద్దమ్మా. అసలు నీలిమా, మేమిద్దరం నీ గురించి ఆలోచిస్తున్నాం, ఇంకెవరూ నీ గురించి పట్టించుకోవడం లేదు. నువ్వేమో అందరి గురించి ఆలోచించి భాను ఏమన్నా పడుతున్నావు. కానీ వాళ్ళల్లో ఒక్కరైనా భానుని తప్పు పట్టారా? అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని కనీసం అడిగారా? అదేంటి అలా మాట్లాడతారు? బామ్మ అత్తయ్య సమర్థించాలని చూశారు కదా. సమర్థించడం అంటే చావుగొట్టి చెవులు మూయడం కాదు. నీ మీద చెయ్యెత్తినప్పుడే ఎందుకిలా చేస్తున్నావు, తను చేసిన తప్పేంటి అని మాటకి మాట సమాధానం చెప్పాలి. అప్పుడు ఆ భాను ఇంకోసారి నీతో మాట్లాడడానికి భయపడుతుంది. అందరూ ఆ భాను ముందేమో చాలా మంచిగా మాట్లాడుతున్నారు, నిన్ను మాత్రం సర్దుకుపోమంటున్నారు. ఇది నాకు నచ్చట్లేదు. ప్లీజ్ పెద్దమ్మా, పరిస్థితి అర్థం చేసుకోండి. ఒక 6 నెలలు ఓపిక పట్టండి. 2-3 రోజుల్లోనే పరిస్థితి ఇలా మారింది. ఇంకా 6 నెలలంటే ఎలా మారుతుందో నువ్వే ఆలోచించు. పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందో నువ్వే తెలుసుకో. నువ్వేం అమాయకురాలివి కాదు, చిన్న పిల్లవ అంతకన్నా కాదు. వాళ్ళ ప్రవర్తనలో మర్మాన్ని నువ్వే కనిపెట్టావు. స్నేహ కరెక్ట్గా చెప్పింది. అందరూ ఒక్కటై నిన్ను ఒంటరిని చేస్తున్నారు. దాన్ని చూస్తూ మేమిద్దరం మాత్రం ఊరుకోం. చాంద్రి, నువ్వు అన్నది నిజమా? అవును పార్దు, నీలిమ అన్నయ్యకి కాఫీ ఇచ్చిందని వదిన నీలిమతో పెద్ద గొడవ పెట్టుకుంది. వదినకెలా నచ్చజెప్పాలో కూడా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. నీలిమ మీదున్న కోపం వదిన ఇంకా మర్చిపోలేకపోతుంది. అందుకే తనేం చేసినా కూడా అది పొరపాటుగానే కనిపిస్తుంది. భానుని తప్పు పట్టడానికి ఏం లేదు. అప్పుడు నీలిమ ప్రవర్తన అలా ఉండేది. ఇప్పుడు నీలిమ పూర్తిగా మారిపోయిందని, అందరి గురించి మంచిగా ఆలోచిస్తుందని భానుకు తెలియదు కదా. గతంలో మనతో ఉన్న నీలిమనే ఇంకా ఇలా నటిస్తుందనే అపోహలో భాను ఉంది. పోనీ ఇప్పుడు అన్ని విషయాలు వివరంగా చెప్దాం అనుకుంటే తను ఎలా రియాక్ట్ అవుతుందోనని డాక్టర్స్ చెప్పారు. ఈ పరిస్థితిలో మనం మౌనంగా ఉండడం తప్ప మనం ఏం చేయలేం చాంద్రి. ఏమీ చేయలేమంటే ఎలాగే? అసలు ఆ నీలిమని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. దాని విషయంలో భాను మరీ పులిలా పడిపోవడం ఎందుకు అంత మంచిది కాదేమో అనిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే అమ్మమ్మా, కానీ ఏం చేయమంటావు చెప్పు? మనం భాను విషయంలో గట్టిగా మాట్లాడలేము, అరిచి చెప్పలేము. పొరపాటున తన అపార్థం చేసుకొని తను మరో రకంగా తీసుకుందనుకో, అది తన ఆరోగ్యం మీద చూపిస్తుందని డాక్టర్ ముందే చెప్పారు. అందుకే జరుగుతుంది తప్పు అని తెలిసినా, నీలిమ ఎంత ఇబ్బంది పడుతుందో అర్థం అవుతున్నా నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. నా పరిస్థితి అలాగే ఉందమ్మా. భాను మీద చెయ్యెత్తినప్పుడు నా బంగారు తల్లి మనసులో ఎంత బాధపడుంటుందో. మా నాన్నేనా నా మీద చెయ్యెత్తాడు అని తన మనసులో ఎంత బెంగ పెట్టేసుకుందో ఏమో. దానికి తోడు మనమందరం నీలిమ విషయంలో నువ్వు ప్రవర్తిస్తున్న తీరు తప్పు అని
అలా చేయకూడదు అంటే తను ఏం చేసుకుంటుందో ఏంటో అన్న భయం. ఆ పరిస్థితి గురించి ఆలోచించాలంటే చాలా భయంగా ఉందమ్మా. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఈ ఇంటికేదో శాపం తగిలిందిరా వాసు. నిన్నటి వరకు బాను లేదన్న బాధ ఉండేది. తర్వాత కార్తీక్ నీలిమని దగ్గరకు తీసుకోవడం లేదన్న బాధ ఉండేది. ఇప్పుడు బాను తిరిగి వచ్చిందన్న ఆనందంతో పాటు నీలిమ సమస్యని ఎలా తీర్చాలన్నది మరో సమస్య తయారైంది. వీటన్నిటికీ పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో. పరిష్కారం ఏంటో నాకు తెలిసింది. ఆ నీలిమకి ఇంట్లో స్థానం ఉండకూడదు. అదే దీనికి సరైన పరిష్కారం. భాను ప్లీజ్. నీలిమ ఎప్పుడు ఇక్కడే ఉంది. తను అమెరికా నుంచి వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లోనే ఉంది. అమ్మ తనని కూడా ఇంట్లో మనిషిలాగా చూస్తోంది. ఇప్పుడు నువ్వు నీలిమ విషయంలో ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదేమో. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అంటే నీలిమ చేసేవన్నీ కరెక్టేనా? అదేం చేసినా తప్పు కదా? నేను నీలిమని అంటుంటే మీకు తప్పుగా కనిపిస్తుందా? లేదు భాను, నేను నిన్ను తప్పు పట్టడం లేదు. కానీ మరీ చిన్న చిన్న విషయాలకు కూడా నీలిమ మీద నువ్వు అంత కోపాన్ని చూపించడం మంచిది కాదేమో అంటున్నాను. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను భాను. నేను మాత్రం నా కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను. ఊర్మిళ గారు, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను దేవమ్మ. నువ్వు వెంటనే కిందికి రావాలి. ఏమైంది చాందిని? దేవమ్మ, నువ్వు పాపతో ఆడుకుంటూ ఉండు, నేను నీకు కాఫీ తీసుకొస్తాను. నీకు నీలిమకి పెళ్లి జరిగిన విషయం దేవమ్మకి తెలుసు కదా. ఇప్పుడు పొరపాటున వదిన దగ్గర మాట జారిందనుకో, పరిస్థితి మళ్ళీ మారిపోతుంది. భాను మాటల్ని బట్టి నాకు అర్థమైంది. పెళ్లి గురించి మీరు చెప్పలేదా? పెళ్ళా? ఎవరు పెళ్ళి?